హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము అమ్మవారికి బియ్యం పోసేసి మార్నింగ్ పూజ చేసేసుకొని అమ్మవారి దర్శనం చేసేసుకొని, చూడండి అమ్మవారు బాగున్నారు కదా. మా ఇంటి దగ్గర ఉంటారనమాట. ఈ టెంపుల్ కట్టమైసమ్మ తల్లి అని ఉంటుంది అమ్మవారు. ఇంకా అక్కడికి నుంచి పూజ చేసుకొని వచ్చేసి ఇంటికి వచ్చి మళ్ళీ మన ఉగాది సంబరాలు సెలబ్రేట్ చేసేసుకోవాలి కదా మనం. ఇంకా మా వారు స్టార్ట్ చేసేసారు పూజ చేయడం. దీపారాధన చేసేసి కొబ్బరికాయ టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసారు. అంతలోపు నేను అక్కడ ఏమంటాం ప్రసాదం చేసుకుంటాం కదా, మేమైతే భక్ష్యాలు చేసుకుంటాము ఉగాది పండగకి. సో ఇక్కడ మా వారు పూజ చేసేస్తున్నారనమాట. దేవుడికి పూజ చేసేసి తర్వాత నెక్స్ట్ పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. పచ్చడి చేసేలోపు నేను అక్కడ భక్ష్యాలు చేసేసుకుందామని ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మా వారు హారతి ఇచ్చేశారు. సో హారతి తీసుకోవడానికి ఆయన హారతి తీసుకున్నాక నేను హారతి తీసేసుకున్నాను. అందరూ బాగుండాలండి, అందులో మనము కూడా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నాను. ఆయన హారతి ఇచ్చేసాక ఇంకా పచ్చడి చేయడం స్టార్ట్ చేసేసారనమాట. మేమైతే ఇలా చేస్తామండి, చిన్నగా మాకు తోచిన విధంగా మేము అలా చేసుకుంటాము. చూసేసేయండి. అలా పచ్చడి చేసేలోపు నేను భక్ష్యాలు చేసేసుకున్నాను, ప్రిపరేషన్ చేసేసాను. మా వారికి కొంచెం భక్తి ఎక్కువలేండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు మా వారు. ఫస్ట్ చింతపండు వస్తుంది కదా, దాంతో పులుపు వగరు చేదు మన జీవితంలో అన్నీ సమపాలంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలా ప్రిపేర్ చేసేసారు ఇంకా మా వారు. ఇంకా ఏంటి సంగతులు ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకున్నారు ఉగాది? మేమైతే ఇలా చిన్నగా చేసేసుకుంటాము. కొత్త కుండ తెచ్చుకొని కొత్త కుండలో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి అన్నీ వేసేసుకొని చేస్తామన్నమాట. అయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు కదా, పచ్చడి టేస్ట్ చేసే ముందు మనకి ఏ టేస్ట్ ఫస్ట్ వచ్చిందో చూసుకుంటాము. ఆ టేస్ట్ ప్రకారం ఈ సంవత్సరం మన లైఫ్లో ఎలా ఉంటుందనేది చెప్తారు మన పెద్దవాళ్ళ ఇంట్లో. గమనించారా మీరు ఎప్పుడైనా? గమనిస్తే నాకు కామెంట్లో చెప్పండి మీకు ఏ టేస్ట్ వచ్చిందో. నాకైతే స్వీట్గా వచ్చింది, మా వారికి కాస్త పుల్లగా అనిపించిందంట. సో ఆయనకి లైఫ్లో అలా ఉంటుందేమో, నాకు అలా స్వీట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయనకు పుల్లగా వచ్చిందే నాకు ఈ ఇయర్ అని చెప్పారు నాకు. అలా ప్రిపేర్ చేసేసుకున్నారు. ఇంకా ఏంటి సంగతులు ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా అయిపోయింది మన పచ్చడి ప్రిపరేషన్. సో పచ్చడికి కూడా టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసారు మా వారు. పండుగలు వస్తే ఇంట్లో ఒకలాగా వైబ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్. నాకైతే ఆ ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది, ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా పచ్చడి మేము కూడా టేస్ట్ చేసేసాం. బాయ్, సైనింగ్ ఆఫ్ మీ వివేక.